హాయ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. మీ అందరికీ శుభ సాయంత్రం. మిత్రులారా, చాలామంది పెద్దలు చెబుతుంటారు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం పూజిస్తున్నప్పుడు, ఏదైనా పుణ్యక్షేత్రానికి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి కోరికలు కోరుకోకూడదు, నిశ్చలమైన మనస్సుతో భగవంతుని ప్రార్థించాలి. అప్పుడే మనకు ముక్తి లభిస్తుంది అని చెప్తుంటారు. మంచిదే, ఇది చాలా గొప్ప విషయం, మనం ఆచరించాల్సిన విషయం కూడా. కానీ మిత్రులారా, ఎంతమందికి మనలో ఎలాంటి కోరిక లేకుండా భగవంతుని ముందు నిలబడగలుగుతాం? మన వల్ల సాధ్యమవుతుందా అంటే కాదు. అది చాలా గొప్ప వాళ్ళకి, మహనీయులకి, పుణ్యాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది మిత్రులారా. మన వల్ల కాదు. మనం ఏ కోరిక లేకుండా భగవంతుడి దగ్గర నిలబడలేము, భగవంతుణ్ణి పూజించలేము, భగవంతుణ్ణి ప్రార్థన చేయలేము, ఎలాంటి యజ్ఞయాగాదులు చేయలేము. ఇప్పుడు ఎందుకు రాజకీయ నాయకులైనా ఎవరైనా అన్ని యజ్ఞాలు చేస్తున్నారు, కేసీఆర్తో సహా మనం చూస్తూనే ఉన్నాం. ఏ కోరిక లేకుండా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? పదవి రావాలనో ఇంకొకటో కోరుకుంటూనే ఉన్నాను. భక్తులారా, మరి నేను చెప్పబోయేది ఎంతవరకు నిజమో, అది కరెక్టో తప్పో నాకు తెలీదు. అయితే భగవంతుణ్ణి మనం కోరికలు కోరకపోతే ఇంకెవరిని కోరాలి? ఆపద మొక్కులవాడు అని వెంకటేశ్వర స్వామిని అంటున్నాం. మరి ఆపదలు ఆయన తీరుస్తాడనే కదా మనం మొక్కుకుంటున్నాం. ఎలాంటి కోరికలు లేకుండా, ఎలాంటి ఇది జరగాలి, నాకు మేలు జరగాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, లేదా నేను మంచి పొజిషన్లో ఉండాలి అని కోరుకోకుండా ఎలా సాధ్యమవుతుంది? అది అవుతుందా? అది కాకుండా మనము, భగవంతుడు మనకు తండ్రి లాంటివాడు. ఒక కొడుకైనా కూతురైనా బిడ్డలు తల్లిదండ్రుల్ని కోరకుండా ఇంకెవరిని కోరాలి? పరాయి వాడిని, పక్కింటి వాడిని, ఎదుంటి వాడిని ఎవరిని కోరలేం కదా. సో అందుకని నేను అంటాను, భగవంతుణ్ణి కోరికలు కోరకూడదు అనేది కాదు, కోరడంలో తప్పు లేదు అన్నది నా అభిప్రాయం మాత్రమే మిత్రులారా. ఇది నేను ఎవరిని ఎత్తినా రుద్దట్లేదు, మిమ్మల్ని అలా ఉండమని కూడా అనట్లేదు. సో కానీ ఆ కోరికల్లో నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలి. తుచ్చమైన కోరికలు కోరకూడదు, మంచి కోరికలే కోరుకోవాలి. మన క్షేమం కోసం, మన చుట్టుపక్కల వాళ్ళ క్షేమం కోసం, మన సంతానం క్షేమం కోసం, మన స్నేహితుల క్షేమం కోసం, అలాగే మన రాష్ట్రం, మన దేశం, మన ప్రాంతం అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అని నా అభిప్రాయం. మన తుచ్చమైన కోరికలు అంటే ఏవేవో, ఎదుటివాడు నాశనం అయిపోవాలి, లేకపోతే వేరెవరో నాకు సొంతం కావాలి, ఇలాంటి కోరికలు కోరకూడదు. అక్రమమైన డబ్బు, అక్రమ సంపాదన నాకు రావాలి అని కోరుకోవడం కూడా చాలా తప్పు. సో అలాంటి కాకుండా మనం మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి. అదే కాకుండా ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది మిత్రులారా. మనం దేవుణ్ణి నమస్కారం చేసే ముందు భక్తితో, పరమ భక్తితో ఆయన మీద దృష్టి నిలిపి నమస్కారం చేసుకుంటే ఆయన అనుకుంటారట, ఓ వీడు నాకు ఎంతో మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో నాకు నమస్కారం చేశాడు, వీడు అడిగే కోరికలు తీర్చుదాం అని భావిస్తాడట భగవంతుడు. సో మిత్రులారా, గమనించండి, కోరికలు కోరకుండా ఉండటం అన్నది ఎవరి వల్ల సాధ్యం కాదు. అయితే నీచమైన, తుచ్చమైన, పనికిరాని కోరికలు కోరకుండా మంచి కోరికలు కోరుకోండి. తప్పనిసరిగా భగవంతుడు మీ కోరికల్ని తీరుస్తాడు. ఇది నిజం. సో ఇది గమనించండి మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి మిత్రులారా. ఇలాంటి మంచి వీడియోలు, నా అభిప్రాయాలు, ఒకవేళ అవి మీకు నచ్చకపోవచ్చు, సో అవి తెలియజేస్తాను వీడియో రూపంలో. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.